విజయనగరం జిల్లా మెంటాడ మండలం మెంటాడ ప్రభుత్వ పాఠశాలలో 1.60 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదులను రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. విద్యా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఇక విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అలాగే పాఠశాల అభివృద్ధికి నిధులు నిరంతరం కేటాయిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఇంకా అందరింట్లో 3 గ్యాసులు ఫ్రీ వస్తున్నాయా? ఎంతమంది ఇంట్లోకి వస్తే చేతులెత్తండి. మీకు రాలేదు అంటే మీ ఇంట్లో మీ నాన్న అమ్మ ఉద్యోగం చేస్తున్నారు, అంతేనా? అది వస్తాయి కదా. ఓకే. అలాగే ఫ్రీ బస్ ఎంతమంది ఎక్కారు ఇప్పటికి? మీ అమ్మ లెక్కలేదా? మీరు ఎక్కకూడదు, మీ అమ్మవా మీ అక్క వాళ్ళు ఎక్కుతున్నారా లేదని అడుగుతున్నాను. లేడీస్ అందరికి ఫ్రీ బస్. ఓకే. అలాగే మనకి ఈరోజు అందరూ రైతు కుటుంబానికి వచ్చిన వాళ్ళని ఇంట్లో చెప్తారు. రైతుకి అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా ఉంది. అది కూడా వచ్చిందా? అన్నదాత సుఖీభవ కార్యక్రమం. ఎస్. ఎందుకంటే మీరే రేపటి భావి భారత పౌరులు. ఎందుకంటే ఎవరింట్లో రాకపోతే అది మీరు కూడా చెప్పొచ్చు. మేము చిన్నపిల్లలం చెప్పకూడదనేం లేదు. ఎందుకంటే మన ఇంట్లో కష్టం ఉంటే చెప్పాల్సిన అవసరం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండల కేంద్రంలోని వివేక్ మాస్టర్స్